వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మనం వేసుకున్న 30 డేస్ టైం టేబుల్‌లో ఈరోజు వచ్చేసి మనం డే 19లో ఉన్నామండి. సో, డే 19లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ నుంచి అయితే నెంబర్ సిస్టమ్ అండి. అర్థమెటిక్ నుంచి నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ అనేది మనం డైలీ వన్ టాపిక్ అనేది చదువుకుంటూ వస్తున్నాం కదా! అది కవర్ చేస్తూ వస్తున్నాం. సో, ఈరోజు వచ్చేసి డివిజిబుల్ రూల్స్ టాపిక్ కవర్ చేయండి డే 19లో. సో, డివిజిబుల్ రూల్స్ అనేది కవర్ చేయండి. డివిజిబుల్ రూల్స్ అనేది మనకి చాలా యూజ్ అవుతుందండి. సో, ఈ టాపిక్ అనేది కంపల్సరీ నేర్చుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీకు ఎవరికైనా డివిజిబుల్ రూల్స్ తెలియకపోతే మన ఛానల్‌లో ఉంటుందండి. వీడియో అనేది ఉంటుంది. నేను ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మన ఛానల్‌లోకెళ్ళి నెంబర్ సిస్టమ్ ప్లేలిస్ట్‌లో చూసినా ఉంటుంది. ఆర్ నేనైతే ఐకార్డ్‌లో మెన్షన్ చేస్తానండి. అక్కడి నుంచైనా మీరు చదువుకోవచ్చు. ఓకే. చూసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీకు ఐకార్ట్‌లో అర్థం కాకపోతే మన మన ఛానల్‌లో నెంబర్ సిస్టమ్ గురించి ఒక ప్లే లిస్టే ఉందండి. సో, అక్కడికెళ్ళి మీరు డివిజిబుల్ రూల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా? ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుందండి డివిజిబుల్ రూల్స్ గురించి. ఎవరికన్నా యూజ్ అవుతుందా ఎవరికన్నా తెలీదు అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ నుంచి క్యాలెండర్ అండి. క్యాలెండర్ నుంచి కూడా 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉంది. సో, ఈజీ ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 1-2 అవర్స్ పట్టొచ్చు. 2 అవర్స్ పట్టొచ్చండి. ఆర్ మీకు ఆల్రెడీ తెలుసంటే హాఫ్ అన్ అవర్ టు 1 అవరేనండి రివైజ్ చేయడానికి. సో, మీకు ఈజీగా 2 అవర్స్‌లో 1 మార్క్ వస్తుంది గదండీ! సో, ఎందుకు వదిలిపెట్టుకోవాలి? ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా 2 అవర్స్ అనేది మీరు కేటాయిస్తే మీకు 2 మార్క్స్ 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 అవర్స్‌కి 1 మార్క్ అంటే చాలా ఎక్కువ గదండీ! అండ్ ఈజీ గదండీ! సో, క్యాలెండర్ చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చండి. సో, ఎవరికన్నా మాకి క్యాలెండర్ టాపిక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను వీడియో చేస్తాను. ఈజీగా ఎలా నేర్చుకోవాలో కూడా మీకు చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హెరిటేజ్ సైట్స్ అండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజిక్ జీకే రిలేటెడ్ ఉంటుంది ఇది. హెరిటేజ్ సైట్స్ అనేది జీకేకి రిలేటెడ్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా రిలేటెడ్ అండి. ఎందుకంటే రీసెంట్లీ 4-5 అనేది హెరిటేజ్ సైట్స్ అనేది యాడ్ చేశారు రీసెంట్‌గా. సో, అవి ఇంపార్టెంట్ కదండీ కరెంట్ అఫైర్స్ కింద. అండ్ హెరిటేజ్ సైట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? అసలు ఏంటి? అనేది జీకేకి ఇంపార్టెంట్. సో, ఇది కూడా నేర్చుకోవాలండి. ఇది కూడా ఎక్కువే ఉంది. అందుకే ఈ డే 19లో నేను హిస్టరీ గురించి అండ్ పాలిటీ గురించి ఏం మెన్షన్ చేయట్లేదండి. జస్ట్ ఇవే చెప్తున్నాను. హెరిటేజ్ సైట్స్ కూడా ఉన్నాయి. ఎక్కువే ఉందండి ఇన్ఫర్మేషన్. సో, అది నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ అండి. అవార్డ్స్‌లో పద్మ అవార్డ్స్ అనేది నేను వీడియో పోస్ట్ చేశాను. ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే చెక్ చేయండి. ఐకార్ట్‌లో ఇస్తాను. ఆర్ రీసెంట్‌గా పోస్ట్ చేశానండి. ఛానల్‌లోకెళ్ళి మీరు చెక్ చేసినా అక్కడ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ అవార్డ్స్ అండి. పద్మ అవార్డ్స్ అయిపోయింది కదా! సో, ఇప్పుడైతే ఆస్కార్ అవార్డ్స్ అండి. రీసెంట్‌గా ఆస్కార్ అవార్డ్స్ కూడా ప్రెజెంట్ చేశారు కదా! బట్ ఇప్పుడు 2025లో ప్రెజెంట్ చేసిన ఆస్కార్ అవార్డ్ ఏ ఇయర్‌కి సంబంధించిందో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. 2025లోనే ప్రెజెంట్ చేశారు. బట్ అవి 2025 ఇయర్‌కి సంబంధించినవి కాదు. అవి ఏ ఇయర్‌కి అనేది ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? సో, మీకు హెరిటేజ్ సైట్స్ గురించి కూడా మీకేమైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను చేస్తాను. అండ్ ఆస్కార్ అవార్డ్స్ గురించి కూడా మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. నేననేది వీడియో చేస్తాను. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అయితే రెడీగా ఉందండి. మీకు కావాలంటే నేను వీడియో కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేస్తే నేను వీడియో చేస్తానండి. ఎందుకంటే ఎవరికీ అవసరం లేనప్పుడు నేను వీడియో చేసి వేస్ట్ కదండీ. టైం వేస్ట్ అవుతుంది నాకు కూడా. సో, నేను కూడా ప్రిపేర్ అవ్వాలి కదా! సో, అందుకే మీకు ఈటిలో ఏది కావాలంటే అది కామెంట్ చేయండి. నేను దాని రిలేటెడ్ వీడియో చేస్తాను. ఓకేనా? సో, రేపు మార్నింగ్ 9-10 లోపలైతే మనకి హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి వీడియో వస్తుందండి. ఎవరికైనా యూజ్ అవుతుందేమో చెక్ చేసుకోండి. ఓకేనా? 9-10 అనేది నేను వీడియో పోస్ట్ చేస్తాను. 9-10 లోపల మార్నింగ్ అండి. ఇది మన డైలీ టార్గెట్స్ కదా! సో, దాంట్లో హిస్టరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది నేను నెక్స్ట్ మార్నింగ్ పోస్ట్ చేస్తానండి వీడియో. అక్కడ 19 యొక్క టాపిక్స్ అండి. నెంబర్ సిస్టమ్‌లో డివిజిబుల్ రూల్స్ అండ్ క్యాలెండర్, హెరిటేజ్ సైట్స్, అవార్డ్స్‌లో ఆస్కార్ అవార్డ్స్. ఓకేనా? సో, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఆహ్, ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు అవసరమైతే అనుకుంటే నేను చేస్తానండి. మీకు చెప్పకపోతే నాకు తెలీదు కదా అవసరమో లేదో. సో, అందుకని మీరు కామెంట్ చేయండి. నేను వీడియో అనేది చేస్తాను. ఓకేనా?
సో, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మనకి ఎగ్జామ్స్‌కి చాలా తక్కువ డేస్ ఉందండి. హార్డ్‌లీ 1 మంత్ కూడా లేదు. సో, బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మీకు ఇంకో 4-5 డేస్‌లో మన 30 డేస్ టైమ్ టేబుల్ అనేది అయిపోతుందండి. ఆహ్, సో, 30 డేస్ టైమ్ టేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ మీకేం కావాలి అనేది ఆహ్, ఏం చేయాలి? ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చేద్దామా? అలాగే డైలీ టార్గెట్స్ చేద్దామా? క్వెషన్స్ క్లాసెస్ చేద్దామా? అసలేం చేద్దాం అనేది మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీకేది అవసరమో అదే చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి.